సార్ నమస్తే సార్. ఏ గారు నా మీద అయితే బాగా పసులు పెట్టింది సార్. ఎల్ఐ గారు, ఏడీ గారు, లైన్ ఇన్స్పెక్టర్ సింగిల్ డిటిఆర్ ఎలక్షన్ తీసుకునేలా ఉన్నారు. నా మీద బాగా పగబట్టారు. ఎందుకనంటే పోయిన నెల మినిస్టర్ ప్రోగ్రామ్ వచ్చింది. అయ్యాల మా మిస్సెస్కి మా పిల్లగాళ్ళకి బాగా లేకపోతే హాస్పిటల్ తీసుకోవాలని నేను గట్టిగా మాట్లాడిన సార్. హాస్పిటల్ పోయి వస్తా అని చెప్పాను. నువ్వు ఎట్టబోతావు, ఎట్ట సెలవులు అడుగుతావు, నేను గట్టిగా మాట్లాడి ఏ గారు ఎల్ఏ గారు ఏ సీను సెలవు కావాలంటే మీ జేఎల్ఎంకి ఎట్టెత్తవని అడిగిండు మా ఏ గారు లైన్ ఇన్స్పెక్టర్ని. అప్పటి నుంచి బాగా మనసులో పెట్టుకున్నారు సార్. నన్ను బాగా టార్చర్ చేస్తున్నారు. ఏ వర్క్ అయినా నన్నే పంపిస్తున్నారు. డ్యూటీ దిగినాక కూడా నేను వెళ్ళనంటే పక్కా వెళ్ళాల్సిందే. ఎల్ఐ గారు, ఏ గారు, ఏడీ గారు నీకు ఒక్కడికైనా పిల్లగాళ్ళు మాకు లేరా, పిల్లగాళ్ళకి పాలేయాలా అని అన్నాడు సార్ ఏడీ గారు. నన్ను ఇది ఒకసారి నాకు నడువులు పనిచేయమంటున్నారు. నా భార్య పిల్లగాళ్ళు, చిన్న పిల్లగాళ్ళు సార్. నా తోటి కార్మికులు జైలుకైనా వాళ్ళకి కొద్దిగా శ్రద్ధలతో మీరు సిఎండి గారు పట్టించుకుంటారని పాదాభినందన సార్. నన్ను కొద్దిగా కాపాడండి సార్ బాగా.